దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క దినములాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం మనం తీస్తే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 28వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, జనులు సైన్యములకు అధిపతి అగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. మనం చూస్తే కనుక ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అంట. మనం చూస్తూ ఉంటాం, శాస్త్రవేత్తలు ఉంటూ ఉంటారు, అంటే సైంటిస్ట్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళు ఉంటూ ఉంటారు. అనేక రకరకాల పరికరాలను, వస్తువులను వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. ఒక ఉదాహరణగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ తీసుకున్నాం అనుకోండి. ఆయనకి జ్ఞానం ఎలా వచ్చింది అంటే కనుక, ఆయన ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాక్యం చదివేవాళ్ళంట. అలాగే బల్బును కనిపెట్టారు ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ అని. ఆయనని స్కూల్లో నుంచి తరిమేశారు. ఇక మీ అబ్బాయి చదువు రాదండి, ఇక మీ అబ్బాయి ఏం చేయలేడు, ఇక వేస్ట్ ఈ స్కూల్లో అని చెప్పేసి ఇంటికి లెటర్ పంపించారంట. వాళ్ళమ్మ చూసేసి చాలా బాధపడిపోయింది. అప్పుడు ఇక వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాలను పట్టుకొని, ప్రార్థనలు పట్టుకొని చేసేవాళ్ళు, వాక్యములు చదివేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అంత గొప్ప స్థాయికి ఎదిగారు. ఎందుకు ఎదిగారు? దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఆలోచన శక్తిని వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి, ఒక శాస్త్రవేత్తలాగా ప్రపంచంలోనే ఒక కొత్త వస్తువులను వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు కదండి. అలాగే అధిక బుద్ధి అంటూ ఉన్నాడు. జ్ఞానము మనకు కావాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలా, ఎలా చేయాలా, కొన్ని పనులు ఎలా జరిగించాలా అనేటువంటి జ్ఞానం మనకు కావాలి. డబ్బు కన్నా కూడా, ఎవరి మంచి పేరు కన్నా కూడా మనకి జ్ఞానం ఉంటే చాలు. అందుకే సొలొమోను రాజు ఏమడిగాడు? నాకు జ్ఞానం ఈ ప్రభువా అని అడిగాడు. అతనికి గొప్ప రాజుగా ఉన్నాడు, గొప్ప డబ్బులు ఈ ప్రభువా, అనుక్షణం డబ్బులు దయచేయి నాయనా అని అడగచ్చు కదా. ఎందుకు? ఆ డబ్బులు మొత్తం పంచిపెట్టేయచ్చు కదా ప్రజలందరికీ కూడా. ఏ కష్టం వచ్చినా డబ్బులు ఇస్తే చాలు అన్నట్టుగా వదిలేయచ్చు కదా. కానీ డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ లోపల జరిగేటటువంటి, మన హృదయంలో జరిగేటటువంటి వాటిని మనం డబ్బుతో కొనలేము. కానీ జ్ఞానంతో మనం డబ్బు సంపాదించవచ్చు. అలాగే మన యొక్క హృదయంలో జరిగేటటువంటి ఆ యొక్క ఏవైతే శ్రమలు, ఇబ్బందులు, వేదన, బాధలు ఉన్నావో వాటి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. సాతాను యొక్క శోధన నుంచి మనం పడిపోకుండా తప్పించుకోవచ్చు. దేని ద్వారా? జ్ఞానము ద్వారా. కాబట్టి ఆ సొలొమోను ఏం చేశారంటే, ప్రభువా నీ యొక్క జనులందరినీ కూడా పరిపాలించేయడానికి నాకు జ్ఞానం లేదు, ఆయన జ్ఞానం దయచే ప్రభువా అని జ్ఞానం అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఏమేమి ఇచ్చాడు? ఇంకా 2-3 వరాలు దేవుడు ఇచ్చాడు కదండి. అలాగా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. మనం అనుకుంటూ ఉంటాం, మనం చదువుకున్నవన్నీ కూడా, మనం ఉద్యోగం చేస్తున్నాం అంతా కూడా మన కష్టమేమో అని మనం తలుస్తూ ఉంటాం. మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం, మనకు ఎంతో ఎక్కువ శాలరీ వస్తున్నది, అదంతా మన యొక్క చేతి పని అనుకుంటూ ఉంటాం, మన ద్వారా కలిగినటువంటిది అనుకుంటూ ఉంటాం. కానీ కాదండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం వల్లనే నువ్వు ఎంతో లక్షలు సంపాదిస్తూ ఉన్నావు, కొన్ని వేలు సంపాదిస్తావు నెలకి. ఒక మంచి స్థాయిలో ఉన్నావంటే అది నీ దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి ధన్యత. కాబట్టి ఆ ధన్యత వచ్చినప్పుడు దేవుడు మనం పూజించాలే, కానీ మనము మన యొక్క సొంతగా మనకి డబ్బులు వస్తూ ఉన్నవి, దేవుడి దగ్గర నుంచి రావటం లేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకు? ఆయనే మనకి బుద్ధిని, జ్ఞానమును ఆయనే ఇచ్చేవాడు. కాబట్టి మనల్ని చేసింది ఆయనే, మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. కాబట్టి నిన్ను పుట్టించిన ఆయన, నేను చేసినటువంటి ఆయనని నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఎంత డబ్బు వచ్చినా సరే, మీకు ఎంత మంచి పేరు వచ్చినా సరే, ఎంత గొప్ప స్థాయిలోకి మీరు వెళ్ళినా సరే, అలా అని చెప్పేసి గొప్ప స్థాయే కాకుండా ఇంకా పేదరికంలోకి మీరు వెళ్ళినా సరే,
దేవుడిని మాత్రం మీరేం చేయకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడు అంత గొప్ప దేవుడు, మన దేవుడు. మనకు బుద్ధి కలుగు చేసి ప్రతి ఒక్క రోజు కూడా మనం నడిపిస్తూ ఉన్నాడు. ఎటువంటి అపాయము తగలకుండా, ఎటువంటి యాక్సిడెంట్లు ఎటువంటివి కూడా అవ్వకుండా మనల్ని ఏం చేస్తున్నాడు, ఇంట్లో రప్పిస్తూ ఉన్నాడు. క్షేమంగా పొద్దున వెళ్ళి మనం సాయంత్రానికి ఇంటికి వస్తూ ఉన్నామంటే కనుక అది దేవుని యొక్క కృప వలననే అంతా కూడా జరుగుతూ ఉన్నది. దావీదు విషయంలో మనం చూస్తే ఎంతో గొప్ప ఆలోచన శక్తి కలిగి ఉన్నాడు. అతని దగ్గర బలం లేదు, డబ్బు లేదు, ఒక మంచి పదవి లేదు, ఏం లేదు. కానీ బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానంతోనే ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభా ఈ గొల్యాతు అనేటువంటి వ్యక్తి వచ్చేసేసి అందరినీ హింసిస్తూ ఉన్నాడు, కొన్ని మాటలు అంటూ ఉన్నాడు, నిన్ను తిడుతూ ఉన్నాడు, నీ మీద ఎన్నో చాడీలు చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి దావీదుకు నచ్చలేదు. అలా జరుగుతుంది. ఏం లేదు, అతని దగ్గర డబ్బు లేదు, ఏమండి, పలుకుబడి లేదు, సైన్యము అంతకంటే లేదు. ఏముంది, ఒకే ఒక కొన్ని గొర్రెలు ఉన్నవి, అతనికి ఒడిసెలో కొంత రాళ్ళు ఉన్నవి. ఆ రాయి తీసుకొని గురి చూడకుండానే వేయంగాలని ఏం చేసిందంట, ఆ రాయి వెళ్ళేసేసి గొల్యాతుకు తగలటం, గొల్యాతు చనిపోవటం అనేది మనం చూస్తున్న బుద్ధి వలన, ఆలోచనల వలన మనం ఎంతో గొప్పగా దేవుళ్ళలో ఎదుగుతూ ఉంటాము. అంటే సాతాను యొక్క ఆలోచన మనం రాకూడదు మన హృదయాల్లో. దేవుని యొక్క ఆలోచన, దేవుడి చిన్న ఆలోచన మాత్రమే మన హృదయాల్లో రావాలి. అప్పుడు మాత్రమే మనము దేవుళ్ళ ఇంకా ముందుకి వెళ్ళటానికి ఏదో చూస్తూ ఉంటాం. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.